ఈ ఆదాబ్ హైదరాబాద్ సంబంధించిన ఒక వార్తను మనం చూడవచ్చు. ఇది వరంగల్ జిల్లా నర్సంపేటకు సంబంధించిన వార్త మనం చెప్పుకోవచ్చు. మక్కా రైతులకు చుక్కలు చూపిస్తున్న దళారులు. ఎంఎస్పీ రేటుకు 3 మించి 600 వరకు తక్కువ కొనుగోలు. మార్కెట్ జాడలేక నష్టపోతున్న మక్కా రైతులు అంటే ఒక వార్తను మనం చూడవచ్చు. మొక్కజొన్నలు పండించడమే రైతుకు శాపంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర మొక్కజొన్నలకు 2430 ప్రకటించినప్పటికీ నర్సంపేట డివిజన్లో దళారుల ఇష్టారాజ్యం, కమిషన్దారుల సిండికేట్ వ్యవహారాలతో ఒక్కో క్వింటాకు 300 నుంచి 600 రూపాయల వరకు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులు లబ్బదివ్వమంటున్నారు. గత 20 రోజుల నుండి మొక్కజొన్న రైతులు పంటను నూర్పిడి చేసి మినిమం మార్చర్ వరకు ఎండబెట్టి మార్కెట్ తీసుకొస్తే నర్సంపేట మార్కెట్లో 1600 నుంచి 20 లోపే అర్తి కమిషన్దారులు కొనుగోలు చేస్తామని భీష్మించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ప్రకృతిలో వర్షం దంచి కొడుతున్న తరుణంలో అష్టకష్టాలు పడి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నప్పటికీ ఆ నూర్పిడి వరకు ఒక ఎత్తు, వాటిని ఎండబెట్టడం మరో ఎత్తుగా మారిన తరుణంలో కనీసం మద్దతు ధర లభించకపోవడమే కాక దళారులు, అర్తి కమిషన్దారులు మ్యాచర్ లేదంటూ రాలేదంటూ అగ్గోసగ్గో అడుగుడంతో రైతుల గుండె బరువెక్కుతుంది. ఒక పక్క వర్షాలకు మొక్కజొన్నలు తడిసి మొలకెత్తుతున్న తరుణంలో మార్కెట్ ప్రభుత్వ సంస్థ వచ్చి కొనుగోలు చేయాల్సిన బాధ్యత మర్చిపోయి నర్సంపేట వైపు మార్కెట్ అధికారులు కన్నెత్తని చూడకపోవడంతో రైతులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు. నర్సంపేట మార్కెట్లో సోమవారం జరిగిన వేలంపాటల్లో అత్యధిక రేటు 2065 పలకగా సుమారు 400 రూపాయలు ప్రతి క్వింటాకు రైతులు తీవ్రంగా నష్టం చవిచూడాల్సి వచ్చింది. అంతేకాకుండా గ్రామాలలో రోడ్ల వెంట రైతులు ఆరబోసుకున్న మక్కల వద్దకు దళారులు వెళ్లి 1600 నుండి 1800 వరకు క్వింటా మొక్కజొన్నకు అడగడమే కాక రైతు ఆందోళన చెందే విధంగా నిరుత్సాహపరచడం దళారులకే చెందుతుంది. రైతుల గోసం చూసి నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలై శ్రీనివాస్ ముందుగా సోమవారం సెలవు ప్రకటించినప్పటికీ ఎండ కొడుతుండడంతో కమిషన్దారులను పిలిచి మార్కెట్లో వేలంపాటలు వేయించారు. దీంతో 10 మంది రైతుల మక్కలు 195 క్వింటాలు కాగా కమిషన్దారులు, కొనుగోలుదారులు 2065 రూపాయలు గరిష్ట రేటు కొనుగోలు చేశారు. నర్సంపేట మార్కెట్కు మార్కెట్ అధికారులు వచ్చి కౌంటర్ ఓపెన్ చేయడం ద్వారానే రైతుల మేలు జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర లభిస్తున్న రైతు సంఘాల నాయకులు రాష్ట్ర మంత్రివర్గాన్ని కోరుతున్నారు. సో ఇది ఒక పక్క వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. సో వర్షాలు ఎక్కువ పడుతున్నటువంటి తరుణంలో మొక్కజొన్నను ఎవరైతే పండించే రైతులు ఉన్నారో పంటను అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ తీసుకురావడం, మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత అది మ్యాచర్ రావట్లేదు, కాకపోతే తడిగా ఉందని చెప్పడంతో వీళ్ళు ఆరోపేయడం, వీళ్ళు మళ్ళీ వానలు పడడం, ఇదంతా జరుగుతూ ఉంది. సో ఇటుకు వచ్చిన తర్వాత మార్కెట్ అధికారులు కాకుండా ఈ దళారులు, ఈ అర్తి కమిషన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిర్ణయించిన ధర కంటే తక్కువగా అడగడంతో ఈ రైతులు ఏం చేయలేక, ఏం చేసేయలేక తడుస్తూ ఉన్నాయి, మొలకెత్తా ఉన్నాయి. కాబట్టి నష్టపోతామని ఒకే ఒక్క ఆలోచనతోటి నష్టపోయిన పొరలో ఎవరి మొదటికే మోసం వస్తుందని చెప్పేసి ఇబ్బంది పడి బాధపడుతూ వాళ్లకు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇక మరోపక్క ఈ కాంటాలు పట్టుకొని ఎక్కడైతే ఆరబోస్తా ఉన్నారో రైతులు అక్కడికే వీళ్ళు రోడ్ల మీదకి కానీ వాళ్ళ యొక్క చిలకల గాడికి పోయి అడ్డగోలుగా మరి మాటలు చెప్తూ వాళ్ళని మొత్తానికైతే మోటివేట్ చేసి, అంటే వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళను నిరుత్సాహపరిచి, అంటే ఇక ప్రభుత్వం కొనేసరికి మీకు ఇబ్బందులు అయితే అని చెప్పు, లేదా మీరు పట్టుకపోవడానికి ఖర్చులని చెప్పి మొత్తానికైతే వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి ఎంత వీలైతే అంత తక్కువకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. సో దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత సంబంధించిన ప్రభుత్వ అధికారుల పైన ఉన్నది. సో ఆ ప్రభుత్వ అధికారులు మరి ఏం చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఇది ఆదాబ్ హైదరాబాద్ సంబంధించినటువంటి దినపత్రికలు మనం ప్రత్యేకంగా ఈ వార్తని మనం చూడవచ్చు. ఎందుకంటే రైతు బాగుంటేనే ఆ యొక్క ప్రాంతం కానీ, ఆ యొక్క జిల్లా కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ బాగుంటుంది. ఇప్పుడు రైతు బాగున్నాడు అంటే బాగాలేడు. ఎందుకంటే ఎండాకాలంలో ఎండలు కొట్టాలి, వానాకాలంలో వానలు పడాలి, చలికాలంలో చలి పెట్టాలి. సో అదేం లేకుండా ఎప్పుడు సంబంధం లేకుండా ఈసారి వర్షాలు, విపరీతమైన వర్షాలు పడుతూ ఉంటాయి. కురుస్తున్న వర్ష వానలకు పండించిన పంట మొత్తం చేలులనే నాశనం అయిపోతా ఉంది. ఒకవేళ మిగిలింది వాళ్ళని పట్టుకొచ్చి అమ్ముకుందాం అనుకునేసరికి ఈ దళారులు, ఈ మధ్యవర్తులు చేయబట్టి రైతులు అయ్యో దేవుడా మాకు ఏంద్రా గోసం అని చెప్పేసి ఏడ్చే పరిస్థితి కనబడతా ఉంది. చేసిన అప్పు తీర్చలేక కళ్ళ ముందు పంట నాశనం అవుతా ఉంటే ఏడవడం తప్ప వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు. సో వీళ్ళ యొక్క ఆశను, వీళ్ళ యొక్క అలసత్త, అంటే వీళ్ళ యొక్క బాధను వీళ్ళు ఆసరా చేసుకున్నప్పుడు కొంతమంది దళారులు వాళ్ళ దగ్గర నుంచి ఎంత వీలతో తక్కువకు ఆ యొక్క పంటను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఇచ్చిలు మేము తీసుకున్నాం అనే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఈ చిల్లర కాండాలు పట్టుకొని వాళ్ళ దగ్గర పోయే వాళ్ళపైన ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి. తర్వాత ఈ మార్కెట్ కౌంటర్ ఓపెన్ చేస్తేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి అంశాన్ని
సంబంధించినటువంటి మార్కెట్ సంబంధించిన అధికారులు రైతుల పక్షాన ఆలోచించి ఖచ్చితంగా కూడా రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అందరికీ కూడా కోరుతా ఉంది.